శ్రీమతే నమః. మహిళా కమిషన్ వాళ్ళు స్పందించి ఎంతో చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో వస్తున్నాయి కదా అడ్డమైన పాటలు, చండాలమైన పాటలు, వాటికి సంబంధించి ఇక మీద ఎవరైనా సరే స్త్రీమూర్తులను అసహ్యంగా చూపించిన ఈ కొరియోగ్రఫీ అది సరిగ్గా లేకపోయినా సరే అసభ్య పదజాలాలతో ఈ పాటలు దృశ్యాలు చూపిస్తే మేం తీసుకోబోయే చట్టపరమైన చర్యలకి మీరు తీవ్రంగా బాధ్యత వహిస్తారని చెప్పి శారద గారు చెప్పారు. అది చూసిన వెంటనే నాకు ఎంత అద్భుతంగా అనిపించింది అంటే మార్పు మొదలైంది. అసలు ఆ మార్పు మొదలైంది అని అనుకోండి, నిజంగా అద్భుతమే జరుగుతుంది. ఎంతమంది స్త్రీమూర్తులని అసహ్యంగా చూపిస్తున్నారు చెప్పండి, కేవలం డబ్బుల కోసం. నటించే వాళ్ళు కూడా డబ్బుల కోసం అలాగే నటించేస్తున్నారు, చూపించే వాళ్ళు కూడా ఈ వ్యూస్ కోసం వాటిని చూపిస్తున్నారు. ఆ భక్త కన్నప్ప సినిమాలో చూడండి, అది దేవుడి సినిమా కదా, అందులో కూడా చండాలమైన పాట పెట్టడం అది కరెక్టా? అంటే స్త్రీమూర్తిని ఎంత తక్కువ బట్టలు వేసి చూపిస్తే అంత డబ్బులు సంపాదించవచ్చు అని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అలాంటివి చేస్తున్నారు. మరి మొన్న యాదగిరి గుట్టకి మిస్ వరల్డ్ వచ్చారు. ఎంత చక్కటి రూపం చూడండి, ఎంత చక్కగా సంప్రదాయబద్ధంగా ఆవిడ దుస్తులు వేసుకున్నారు. అది కూడా ఆ న్యూస్ కూడా వైరల్ అవుతుంది కదా, ఆవిడ కూడా ఎంతమంది చూస్తున్నారు. అంటే మన సంప్రదాయానికి బయట వాళ్ళు అట్రాక్ట్ అవుతుంటే మనం పిచ్చి పోకడలకి పోయి అక్కడి నుంచి తలకోక అలవాటుని తీసుకుంటున్నాం. ఎటు కాకుండా పిచ్చి డ్రెస్ సెన్స్ వేసుకుంటూ మనమే నవ్వులు పాలైపోతున్నాం. సినిమాలో చండాలంగా చూపించే వాళ్ళ గురించి, అమ్మాయిల గురించి మాట్లాడారు తిట్టుకుంటూ. ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ గురించి కూడా మాట్లాడారు. అబ్బాయి ఎంత చక్కగా సంప్రదాయబద్ధంగా ఉందో ఈ ఆడపిల్ల అని. మనం ఎంత పద్ధతిగా ఉంటే అంతగా మనల్ని ప్రేమిస్తారు, అంతగా మనల్ని గౌరవిస్తారు. ఆడపిల్లలు ఇప్పుడు ఆ యాదగిరి గుట్టకి వచ్చిన ఆ మిస్ వరల్డ్ చూసి అలాంటి రీల్స్ చేయొచ్చు కదా, అలాంటి చేయరు. ఎందుకంటే ఈ చెత్త డాన్సర్లు, ఈ చెత్త కొరియోగ్రాఫర్లు ఏదైతే చూపిస్తారో అదే చేస్తారు. ఎందుకంటే అవి ట్రెండింగ్ లో ఉంటాయి కాబట్టి. మనం గౌరవంగా సంప్రదాయబద్ధంగా ఉంటే మన జీవితం చాలా బాగుంటుంది. నేను అంటూ ఉంటాను కదా, కర్మ వెంటాడుతుందని. ఇప్పుడు ఈ శేఖర్ మాస్టర్ కి కూడా సమన్లు వెళ్తాయి కదా, ఆయన అసహ్యకరంగా ఎన్ని పాటల్ని కొరియోగ్రఫీ చేశారట. ఆయన ఒక్కరే కాదు, సినిమా వాళ్ళు చాలా మంది వాళ్ళు డబ్బులు సంపాదించుకోవటం కోసం ఆడవాళ్ళ మీద అత్యంత అసహ్యకరంగా వాళ్ళు ఈ షూటింగ్స్ అవి చేస్తున్నారు. ఇక నుంచైనా మీరు మారండి, మీ బాధ్యత కూడా ఉంది. యువత నాశనం అయిపోతే మన భారతదేశాన్ని నడిపించడానికి చక్కటి పిల్లలు దొరకరు. చక్కటి పిల్లలు తయారవ్వాలి అంటే చక్కటి వాతావరణంలో ఉండాలి. ఆ చక్కటి వాతావరణాన్ని కల్పించవలసిన బాధ్యత మనదే. ముఖ్యంగా ఈ సినిమా వాళ్ళు చక్కటి సినిమాలు తీశారు అని అనుకోండి, ఈ రోజు 2 రూపాయలు 3 రూపాయలు రావచ్చు, కానీ రేపన్న రోజు అదే పదే మనం అలాంటివి తీస్తుంటే చక్కటి పిల్లలు అందించబడతారు. ఒకసారి అర్థం చేసుకుని మీకు కూడా బాధ్యత ఉందని మార్పు తెచ్చుకోండి. మార్పు ఇంకా మొదలవ్వకపోతే రేపన్న రోజు ఇంకెవరు ఉంటారు చెప్పండి. ప్రతిరోజు ఏదో ఒక దరిద్రపు కుట్టు సంఘటన జరుగుతూనే ఉంది కదా. కనీసం ఈ మహిళా కమిషన్ చర్య తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు చూడాలి, కాస్తైనా సరే ఆడపిల్లల మీద దాడులు తగ్గుతాయేమో. ఎందుకంటే ఆడపిల్లల మీద దాడులు జరగడానికి ఒకానొక కారణం కూడా ఈ సినిమాల్లో ఈ పాటలో అవుతాయి. అదే కారణం అని నేను చెప్పటం లేదు, అది కూడా ఒక కారణం. ఆ మహిళా కమిషన్ వాళ్ళకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇంకా ఇలాంటి చర్యలు ఎన్నింటినో తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.